హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మా సురేష్ కిచెన్. టుడే మినీ లాగ్ వచ్చి ఈజీగా సింపుల్గా చేసుకుండే ఒక స్నాక్ ఐటమ్ అదేనండి, వేడివేడి ఉల్లిపాయ పకోడీ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. చాలా క్రిస్పీగా షాప్లో దొరికే పకోడీలాగా మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవడం ఎలాగో మీకు చూపిస్తాను రండి. ఇప్పుడు ఎండాకాలం వెళ్ళిపోయింది, వానాకాలం వచ్చింది కదండి. ఇప్పుడు ఇలా వానలు పడేటప్పుడు ఈ ఉల్లిపాయ పకోడీని వేడివేడిగా చేసుకొని తింటే చాలా హ్యాపీగా ఉంటుంది. పిల్లలు పెద్దలు అందరు ఇష్టంగా తింటారు. ఈ పకోడీ కోసం ఒక 1/2 కిలో శనగపిండి తీసుకోవాలి. అలాగే ఒక 7 ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బేసన్లో సన్నగా కట్ చేసిన పొడవుగా సన్నగా కట్ చేసుకున్న 7 ఉల్లిపాయలను వేసుకోవాలి. ఉల్లిపాయలు ఎంత ఎక్కువగా ఉంటే పకోడీ అంత బాగుంటుందండి. ఈ ఉల్లిపాయల్లో మనం సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర, అలాగే 2 సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలను, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవడం వల్ల పకోడీ చాలా టేస్ట్గా వస్తుంది. కారం ఒక 3 స్పూన్లు, 1 స్పూన్ పసుపు వేసిన తర్వాత నేను చూపించే స్పూన్ ప్రకారం 3 స్పూన్లు కారం వేసుకోవాలి. ఇది మసాలా కారం. పచ్చికారం అయితే 1.5 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. నేను చూపించే స్పూన్ ప్రకారం 3 స్పూన్లు సాల్ట్ వేసిన తర్వాత ఇప్పుడు శనగపిండిని మనం ఇందులో కలుపుకుందాం. ఈ ఉల్లిపాయల్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది. ఉల్లిపాయలతోనే బాగా ఈ శనగపిండిని బాగా కలుపుకోవాలి. ముందే వాటర్ని పోయకూడదు. మొత్తం ఇలాగ నేను చూపించిన విధంగా బాగా మొత్తం ఇలా పొడిగా బాగా కలిపిన తర్వాత మనం ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ పోయకూడదు. మరి మెత్తని పకోడీ అయితే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి. మనం గట్టిగా క్రిస్పీగా ఉండే పకోడీ చేసుకోవాలంటే కొంచెం వాటర్ వేసుకొని నేను చూపించిన విధంగా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో ఈ పకోడీని నేను చూపించే విధంగా ఇలాగా పొడిగా వేసుకోవాలి. ఆయిల్లో మీడియం ఫ్లేమ్లోనే మనం ఈ పకోడీని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఇలాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని కలుపుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టుకోకూడదు, సిమ్లోనూ పెట్టుకోకూడదు. మీడియం ఫ్లేమ్లోనే పకోడీని బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత బాగా క్రిస్పీగా రెడ్గా ఫ్రై అయిపోయిందో. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఈ పకోడీని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. అంతే అండి, గుమగుమలాడే వేడివేడి పకోడీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో, క్రిస్పీగా. ఈ పకోడీ రైస్లోకి బాగుంటుంది, అలాగే స్నాక్స్గా కూడా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సాంబార్ అన్నానికి, రసంకి, అలాగే పెరుగన్నానికి కూడా సూపర్గా ఉంటుంది. ఇలాగా వేడివేడి కాఫీతో ఉల్లిపాయ పకోడీని తింటే ఆ మజానే వేరండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్,
comment and subscribe my channel. Thank you for watching, friends.